ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుని ప్రవచన వాక్యం కీర్తన 121:7. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియమైన వారా, ఈ దేవుని వాక్యము మనల్ని దేవుడు కాపాడే దేవుడన్న సంగతిని మనకి ప్రకటిస్తున్నారు. మన జీవితంలో ఎన్ని అపాయాలు వచ్చినా మనల్ని అపాయము నుండి తప్పించే మన గొప్ప దేవుడై ఉన్నారు. యెహోవా మనలను జాగ్రత్తగా కాపాడే దేవుడై ఉన్నారు. మన శరీరాన్ని మాత్రము కాదు, మన ప్రాణాన్ని, విశ్వాసాన్ని, భవిష్యత్తుని కూడా ఆయన కాపాడే దేవుడై ఉన్నారు. మన నిద్రలోనూ మన ప్రయాణములోనూ తెలిసిన ఆపదల నుండి, తెలియని అపాయాల నుండి కూడా మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. దావీదును సింహము నుండి మరియు ఎలుకబంటి నుండి దేవుడు రక్షించిన యెహోవా దేవుడు ఆయన ఆపదల నుండి తప్పించెను. దానియేలు, నా దేవుడు తన దూతను పంపి సింహముల నోరునే మూసెను అని చెప్పిన రీతిలో దానియేలు ప్రాణముని కాపాడిన దేవుడై ఉన్నారు. యోసేపు, దేవుడు దీనిని మంచికై ఉద్దేశించెను అని చెప్పే రీతిలో అపాయాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు. ఇశ్రాయేలు జనమునకు వచ్చిన ఆ ఆపదల నుండి దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా మార్చి, దేవుడు ఆరిన భూమిగా మార్చి వారిని ఆశీర్వదించెను. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు ప్రకటిస్తున్నారు. ఈ వాక్యం ప్రకారంగా ఆపదల నుండి తప్పించే దేవుడై ఉన్నారు. మీ ప్రాణమును మాత్రము కాదు, శరీరమును కూడా దేవుడు కాపాడి అనుదినము కాచి కాపాడే దేవుడై ఉన్నారు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ వాక్యమును విశ్వాసముతో మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్.